ఇది లాస్ట్ బిఫోర్ వీడియో, దయచేసి మిస్ అవ్వద్దు. ఈ జనరేషన్ పిల్లలనే కాదు, పేరెంట్స్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ప్రతి కాన్వర్జేషన్ మధ్యలో ఫోన్ని చూసి ఇలా చూసుకుంటూ ఉండడం, నోటిఫికేషన్ రాకపోయినా ఫోన్ ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండడం. సార్ ఇది ఎంతమందిలో ఉందంటే ఇంకా నేను చెప్పాల్సి వస్తే మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకే అర్థమవుతుంది. తెలియకుండా బ్రెయిన్కి ఓవర్లోడ్ డోపమైన్ రావడం వల్ల. అర్థమైందా? ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక రీల్ చూస్తే వచ్చే డోపమైన్ 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. 15 మినిట్స్ టాస్క్ లాగా పెట్టుకొని ఆ 15 మినిట్స్ నో ఫోన్, నో టీవీ, నో డిస్ట్రాక్షన్ అని మీరు కనుక చేయగలిగితే, లేదు సార్ ఆ 15 మినిట్స్ కూడా అడగొద్దంటే ఇంక రండి, మీకు కూడా సన్మానం చేస్తాను. ఎందుకంటే బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా, చంద్రముఖి పిలిచినట్టు రా వచ్చి చూడడానికి పిలుస్తూ ఉంటుంది. దయచేసి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. అందరికీ నమస్కారం, నా పేరు సుధీర్ సండ్రా. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ మెంటర్ ఫ్రమ్ హొరైజాన్ బై వెల్నెస్. లాస్ట్ వీడియో మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాం. ఈ వీడియో కొత్త న్యూ టాపిక్తో రాబోతున్నాం. అదేంటో ఫస్ట్ చూడండి. మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేశారా, ఈ జనరేషన్ పిల్లలనే కాదు, పేరెంట్స్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. 5 నిమిషాల కంటే ఒక దాని మీద ఫోకస్ చేయలేకపోవడం, 5 నిమిషాల కంటే వీడియోని ఎక్కువసేపు చూడలేకపోవడం, ప్రతి కాన్వర్జేషన్ మధ్యలో ఫోన్ని చూసి ఇలా చూసుకుంటూ ఉండడం, నోటిఫికేషన్ రాకపోయినా ఫోన్ ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండడం, ఎక్కడో తెలియకుండా ఏదో పని చేస్తూ ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోవడం. ఈ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేశారా? సార్ అవును సార్, చాలా మందిలో ఇది. ఇంతకుముందు ఏమనుకున్నారో తెలుసా, పిల్లల్లో మాత్రం ఈ ఫోకస్ ప్రాబ్లం ఉందనుకున్నా. కానీ ఈ మధ్య పేరెంట్స్లో కూడా ఒక గంట పాటు కాదు, ఒక 15 నిమిషాలు ఒక టాస్క్ చేయాలంటేనే మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ వాళ్ళని ఇంటరప్ట్ చేస్తున్నాయి. దీన్ని సైకాలజీలో ఏమంటారంటే కాగ్నిటివ్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సార్ ఇంతకీ కాగ్నిటివ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? ఏదన్నా ఒక పని బ్రెయిన్ చేయాలనుకున్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా డిస్టర్బెన్స్ వస్తూ, చాలా ఫ్రీక్వెంట్గా డిస్ట్రాక్షన్స్ వచ్చి, అది బ్రెయిన్ ఎబిలిటీని తగ్గిస్తూ, కాన్సన్ట్రేషన్ తగ్గిస్తూ, ఫోకస్ చేయలేకపోతుంటూ చేస్తూ ఉంటే దాన్ని కాగ్నిటివ్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సార్ ఇది ఎంతమందిలో ఉందంటే ఇంకా నేను చెప్పాల్సి వస్తే మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకే అర్థమవుతుంది. ఇది ఈ మధ్య తెలియకుండా మనల్ని సైకలాజికల్గా ఎఫెక్ట్ చేస్తుంది. సార్ ఇది అసలు ఎందుకు జరుగుతుందంటే, ఫస్ట్ తెలియకుండా బ్రెయిన్కి ఓవర్లోడ్ డోపమైన్ రావడం వల్ల. అర్థమైందా? ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, ఈ ఫోన్లు, టీవీస్ ఇవన్నీ రాకముందు మనం ఏం చేసేవాళ్ళం, ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతుంటే హెల్తీ డోపమైన్ బాడీలో వచ్చేది. అప్పుడు మనకి ఎంత కావాలో గ్రౌండ్ వెళ్ళి ఆడుకున్నప్పుడు వచ్చేదాన్ని హెల్తీ డోపమైన్ అంటారు. అది చాలా లిమిటెడ్గా ఉండేది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్లో వెళ్ళి ఆడుకుంటే వచ్చే డోపమైన్ కంటే ఒక రీల్ చూస్తే వచ్చే డోపమైన్ 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. కానీ మన బాడీకి కావాల్సింది 1 టైమే. కానీ మనం దాన్ని హైక్ చేస్తూ 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 రోజుకు ఒక 50 రూల్స్ చూసారంటే ఇంకొకసారి ఇమాజిన్ చేసుకోండి, దీన్నే డోపమైన్ ఓవర్లోడ్ అంటారు. అలా ఆ స్టిమ్యులేషన్ లెవెల్ దాటిపోయింది కాబట్టి ఈరోజు చాలా మందిలో ఈ ప్రాబ్లం మీరు చూస్తున్నారు. సార్ ఇంతకీ ప్రాబ్లం చెప్పారు, బాగానే ఉంది, ఇప్పుడు దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? అందుకే ఇటు పిల్లలకి పేరెంట్స్కి ఇద్దరు ఉపయోగపడే విధంగా నేను 4 టిప్స్ చెప్తాను. చాలా జాగ్రత్తగా ఇది కనుక మనం చేయకపోతే భవిష్యత్తులో చాలామంది క్యాన్సర్ కనపడదు కదా, అంటే టెస్ట్ చేస్తే కనపడదు కదా. ఇప్పుడు నేను మాట్లాడే ఈ కాగ్నిటివ్ ఫ్రాగ్మెంటేషన్ కూడా బయట ఎక్కడా కనపదండి, లోపల మాత్రం వైరస్ లాగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోవడం, అటెన్షన్ పెట్టలేకపోవడం, ఆ సంఘటన లేకుంటే ఆ మెమరీని తగ్గిస్తూ ఆ ఇన్సిడెంట్ కూడా మనకు గుర్తుండకపోవడం, బ్రెయిన్ ఏదో పని చేస్తూ ఎక్కడికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ డిస్టర్బెన్స్ వస్తుంటాయి. దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఈ 4 థింగ్స్ మీ అందరి కోసం. దాంట్లో ఫస్ట్ది, ఫోకస్ని 15 మినిట్స్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ థింగ్ చిన్నవి. ఇప్పుడు మీకు ఒకేసారి ఒక 2 kgs కేక్ ఇస్తే మీరు తినగలుగుతారు? అలా కాకుండా నేను కట్ చేసి ఈరోజు ఒక పీసు, రేపు మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పీసు అలా ఇస్తూ ఉంటే ఒక 10 డేస్లో మీరు 2 kgs తినగలుగుతారు. అలాగే ఇక్కడ కూడా నేను ఒకేసారి 2 hours కాన్సన్ట్రేట్ చేయండి, 3 hours ఫోకస్గా కూర్చోడంటే బాగోదు. అందుకని మీరేం చేస్తారంటే 15 మినిట్స్ టాస్క్ లాగా పెట్టుకొని ఆ 15 మినిట్స్ నో ఫోన్, నో టీవీ, నో డిస్ట్రాక్షన్ అని మీరు కనుక చేయగలిగితే 15 మినిట్స్ మీకు చేసి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ డెఫినెట్లీ ఈజీగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతారు. ఇది ఎంతమంది చేయగలుగుతారు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ ఏంటి? లేదు సార్ ఆ 15 మినిట్స్ కూడా అడగొద్దంటే ఇంక రండి, మీకు కూడా సన్మానం చేస్తాను నేను. ఎందుకంటే అది మన బేసిక్ మైండ్ ఎబిలిటీని పెంచడానికంటే 15 మినిట్స్ మినిమం రోజులో ఒక టాస్క్ మీద ఫోకస్ చేస్తూ మొబైల్ని టీవీకి పక్కన పెట్టే విధంగా చూడండి. సెకండ్ది, అవును డయాబెటిక్ ఉండే పేషెంట్ షుగర్ తింటూ డయాబెటిక్స్ తగ్గమంటే తగ్గుతుందా? ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఫోకస్ అటెన్షన్ పెంచాలి అంటే డోపమైన్ కంటెంట్ తగ్గాలి. సార్ అదెలా? సింపుల్ అండి. ఎప్పుడైతే మీరు ఫోన్ యూసేజ్ని, టీవీ యూసేజ్ని, స్క్రీన్ యూసేజ్ని ఇప్పుడు చేసేదానికంటే మినిమం 50 to 60% తగ్గిస్తారో అప్పుడు డోపమైన్ కంటెంట్ తగ్గి ఓకే నేను ఫోకస్ చేయాలి, నేను అటెన్షన్ పెంచుకోవాలి, నా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ మీకు ఆ డిఫరెన్స్ లైట్ కనపడుతుంది. అంతేగాని అది చేయకుండా మీరు ఎంతసేపు చేయాలన్నా బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా, చంద్రముఖి పిలిచినట్టు రా వచ్చి చూడరా అని పిలుస్తూ ఉంటుంది. దయచేసి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. థర్డ్ వన్, స్లో మూమెంట్స్ని బిల్డ్ చేయండి. స్లో మూమెంట్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు నో స్క్రీన్,
డ్యూరింగ్ ఫ్యామిలీ టైం, మీల్ ఏదైనా భోజనం చేస్తున్నప్పుడు అలాంటి టైంలో టీవీ చూడకుండా, మొబైల్ చూడకుండా స్లో ఫ్రెష్ మూమెంట్స్ని మీరు బిల్డ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ ప్లెజెంట్గా ఇది కూడా హ్యాపీయెస్ట్గా ఉంది, ఇది కూడా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఇది కూడా ప్లెజర్ ఇస్తుంది అని చెప్పి బ్రెయిన్ యాక్సెప్టెన్స్ చేసినప్పుడు దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. 4th వన్, ముఖ్యంగా డిజిటల్ డిసిప్లిన్ అండి. సార్ మా స్కూల్లో మామూలు డిసిప్లిన్ విన్నాను కానీ ఈ డిజిటల్ డిసిప్లిన్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, డిసిప్లిన్ అంటే ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని దాని మీద మాత్రం ఫోకస్ చేస్తూ మిగతా డిస్ట్రాక్షన్స్ పై ఫోకస్ పెట్టకుండా ఉంటే దాన్ని డిసిప్లిన్ అంటారు. ఇక్కడ డిజిటల్ డిసిప్లిన్ అంటే అందరికీ ఫోన్ ఉంటుంది, కాకుండా తెలియకుండా దాన్ని నోటిఫికేషన్ రాకపోయినా చూడడం, వాట్సాప్ మెసేజ్ రాకపోయినా ఏదైనా వచ్చిందో చూడడం, ప్రతి 5 నిమిషాలకి తీసి రీల్స్ చూసుకుంటూ ఉండడం కాకుండా రోజులో మనం ఎప్పుడైతే జ్వరానికో జలుబుకో ట్యాబ్లెట్స్ ఎలా అయితే 3 times per day 4 times per day ఎలా అయితే వాడతామో ఫోన్ని కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హ్యావ్ సమ్ కంట్రోల్. ఈ కాగ్నిటివ్ ఫ్రాగ్మెంటేషన్ ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది తెలుసా? పిల్లలు. ఆ పిల్లల మీద ఎఫెక్ట్ చేయబట్టే ఈ మధ్య చదువు మీద కానీ వాళ్ళ కెరియర్ మీద కానీ ఏ పనుల మీద ఫోకస్ పెట్టలేకుండా పోతున్నారు. అందుకే ఈ డిజిటల్ డిసిప్లిన్ మెయిన్గా కిడ్స్కి మాత్రం ఇంప్లిమెంట్ చేయండి. స్క్రీన్ ఒకవేళ వాళ్ళు 7 years లోపలైతే ఒక 30 minutes అని, లేదా 7 to 12 years అయితే ఒక 45 minutes to 1 hour అని చెప్పి ఇలా కనుక మీరు స్క్రీన్ని డిజిటల్ డిసిప్లిన్ తీసుకురాగలిగితే పిల్లల్లో ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఎంతమందికి ఈ వీడియో పూర్తిగా అర్థమైంది? ఈ 4 టిప్స్ని మీరు అప్లై చేస్తూ ఉంటే స్లోగా దీని మీద మీకు ఒక గ్రిప్ వస్తుందండి. సో ఇప్పటిదాకా మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ వచ్చాం. ఇది లాస్ట్ బిఫోర్ వీడియో. నెక్స్ట్ దాంట్లో మీకు ఫైనల్ వీడియో ఉండబోతుంది, దయచేసి మిస్ అవ్వద్దు. ఇటువంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ అట్ ద సేమ్ టైం సైకలాజికల్ వెల్బీయింగ్ రిలేటెడ్ మీకు వీడియోస్ కావాలంటే మన ఛానల్ తెలుసు కదా, హొరైజన్ బై వెల్నెస్, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళైతే ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు అద్భుతమైన కంటెంట్ని, పిల్లలకి పేరెంట్స్కి ఉపయోగపడే కంటెంట్ మన ఛానల్లో వస్తుంది. డోంట్ మిస్ ఇట్. వీలైనంత మందికి షేర్ చేయండి, ఎందుకంటే మంచిని షేర్ చేస్తే కనీసం వాళ్ళ ఒక్కరి జీవితం బాగుపడినా ఆ క్రెడిట్ మీకే వస్తుందండి. సో ఈ టైంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో ఫైనల్ చెక్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.